ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు రెండు మాటలు చెప్తున్నారు. ఒక మాట ఏం చెప్తున్నారంటే ఈ గ్యారంటీలు ఏదైతున్నాయో అన్ని కూడా అమలు చేస్తేనే మళ్ళీ రెండోసారి అబద్దం చెప్తున్నారు. మళ్ళా రెండో మాట ఏం చెప్తున్నారంటే ఇవన్నీ కూడా మేము ఆగస్టు 15వ తారీఖుకి అన్ని అమలు చేస్తామని రెండో మాట చెప్తున్నారు. ఒక నాలుకతో రెండు మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అసలు వాస్తవాలు ఏంటనేది మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఒకసారి ఒక ఓటేశాం, ఒక తప్పు జరిగిపోయింది, మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళు వచ్చి రెండో అబద్దం చెప్పి రెండో ప్రజల్ని వంచాలని చూస్తున్నారు. ఇది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ఇచ్చిన మొదటి గ్యారంటీ వాళ్ళు ఏం చెప్తున్నారు, గ్యారంటీలన్నీ కూడా అమలు చేసిన అంటున్నారు. కానీ ఇందులో మొదటి గ్యారంటీ ఏంటి, మహాలక్ష్మి అంటే మహిళ పేరు మీద ఒక పథకం పెట్టారు. అది కూడా మహాలక్ష్మి పేరుతోని మన ఇంట్లో ఎన్ని చేసినా కూడా దేవుడికి దండం పెట్టుకుంటాం, మా లక్ష్మికి దండం పెట్టుకుంటాం, మహాలక్ష్మికి దండం పెట్టుకొని నా ఇల్లు బాగుండాలా, నాకు అన్ని విధాలు కూడా కలిసి రావాలని చెప్పి మనం ఇంట్లో దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు మహాలక్ష్మికి ప్రత్యేకంగా మొక్కుతాం. అటువంటి మహాలక్ష్మి పేరు మీద పథకం పెట్టి గవర్నమెంట్ రాగానే వెంటనే మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ప్రతి నెల 2,500 అంటే ఇప్పటికి 5 నెలలు అయిపోయింది. ప్రతి మహిళకు కూడా 12,500 రూపాయలు బాకీ పడ్డారు వాళ్ళు. ప్రతి మహిళ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వచ్చినప్పుడు చీపురు కట్టలతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క 12,500 రూపాయలు పట్టిన బిడ్డ మీరేదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నాకు నువ్వు బాకీ ఉన్నావు, ఈ 12,500 రూపాయలు తీసుకురమ్మని చెప్పేసేసి మహిళలు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రైతు భరోసా ప్రతి ఏటా కూడా ఇస్తానని చెప్పారు. అంతకుముందు మనం బ్రహ్మాండంగా 10,000 రూపాయలు ఇస్తున్నాం. రైతు బంధు పేరు మీద ఇస్తున్నాం. రైతు బంధు అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు, మన దేశంలో కూడా ఎక్కడ కూడా పోరాడి సాధించినటువంటి తెలంగాణ 10 సంవత్సరాల పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధి మామూలు అభివృద్ధి కాదు. భారతదేశంలో ఏ రాష్ట్రం చెందినటువంటి అభివృద్ధి మన రాష్ట్రంలో చెందింది. అభివృద్ధి ఒకటే కాదు, అభివృద్ధితో పాటు బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు కూడా పెట్టుకున్నాం. సంక్షేమ పథకాలతో పాటుగా మనం కనుక ముఖ్యం కనుక చూస్తే మన జిల్లా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. మన మధుర కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. మధురలో ఏమేమి అభివృద్ధి చేశారో లత గారు మొత్తం కూడా వివరించారు. ఈ అభివృద్ధికి కారకులు మన నాయకుడు కేసీఆర్ గారు, మన ప్రభుత్వం, అప్పుడున్నటువంటి మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ అభివృద్ధి అంతా కూడా ఇంతకు ముందు 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారనేది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన రోజున అందరూ ఇలా తెలంగాణ వస్తే చిన్న చీకటి అయిపోతే తెలంగాణలో కరెంట్ ఉండదని చెప్పారు. కానీ వాస్తవం ఏంటి, ఈ రోజున కనుక చూసినట్టయితే 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా కరెంటుకి ఇబ్బంది లేకుండా, రైతుకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా మన నాయకుడు కేసీఆర్ గారు పాలించారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కనుక చూస్తే తాగటానికి నీళ్ల ఇబ్బంది, అదేవిధంగా సాగుకి నీళ్ల ఇబ్బంది, సాగుకి నీళ్లు లేక చాలా పంటలు ఎండిపోయినాయి. అదేవిధంగా చూస్తే ఇప్పుడు కరెంటు కొరత, రోజుకి 10 సార్లు 15 సార్లు కరెంటు కట్ అవుతుంది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా మన దగ్గర మన ప్రభుత్వం మన నాయకుడు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కరెంటుకు ఇది లేదు. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కూడా కోరుకుంటున్నా, రాష్ట్రం బాగుంటే, రాష్ట్రం యొక్క ప్రజలు బాగుంటే, ప్రజల చేతిలో 4 డబ్బులుంటే మీ అందరి వ్యాపారాలు కూడా బాగుంటాయి. మీరు కనుక చూసినట్టయితే వ్యాపార అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా జరిగింది. వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగింది అనటానికి మనం అన్ని రాష్ట్రాల కంటే ముందు పోయిన అనటానికి పర్ క్యాపిటల్ అంటే ఒక్కొక్కళ్ళు సంపాదించిన సంపద పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. ఆ ఇన్కమ్ కనుక చూసుకుంటే మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు అన్నిటికంటే కూడా నంబర్ 1 ఉందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.